సమాజంలో ఆహారంపై చాలామందికి అవగాహన పెరిగింది. మాధ్యమాలలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం. చిన్న వయసులోనే ఏదైతుందో గుండె జబ్బులతో ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ డాక్టర్లు మెయిన్గా చెప్తున్నది ప్రోటీన్స్ కానీ లేదంటే ఒమేగా 3 ఫ్యాటీ లెవెల్స్ ఇటువంటివన్నిటిని కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని చెప్పేసి చాలామంది డాక్టర్లు సూచిస్తున్నటువంటి నేపథ్యం. అయితే అతి సామాన్యుడు ఎక్కువగా వాడేటటువంటి ఫిష్, వీటిలోనే సామాన్యుడు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వాడేటటువంటి చేపల్లో ఒమేగా 3 లెవెల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి అని చెప్పేసి. అయితే ఇప్పుడు కల్టివేషన్ చేస్తున్నటువంటి చేపల విషయంలో కావచ్చు, లేదంటే మనం తీసుకుంటున్నటువంటి చేపలు కావచ్చు, ఎంత మేరకు ఆరోగ్యకరం, అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ కల్టివేషన్ చేస్తున్నటువంటి పద్ధతులపైన ఇటువంటివన్నిటితో మనతో మాట్లాడడానికి సీనియర్ ఏదైతే సైంటిస్ట్, అందులో చేపల డాక్టర్ అయినటువంటి మనతో పాటు చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా అతను చేపల విషయంలో దాదాపు 18 నుంచి 20 పుస్తకాలు కూడా రచించినటువంటి పరిస్థితిలో తనకు ప్రత్యేకమైనటువంటి మరొక అంశం పద్మశ్రీకి నామినేట్ అయినటువంటి చిప్పగిరి జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు అసలు ప్రస్తుతం ఉన్నటువంటి చేపల పెంపకం కావచ్చు, మనం తినే చేపల విషయంలో కావచ్చు, తదితర అంశాలతో మనతో మాట్లాడింది జ్ఞానేశ్వర్ గారు. సార్, డాక్టర్ గారు నమస్తే. సార్, స్పెషల్లీ మీరు ఏ ప్రాంతం వారు? మీరు ఈ ఆక్వా కల్చరిస్ట్గా మారడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, నేను నీరు దొరకడమే సమస్యగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా వాసిని. అయితే అనంతపురంలో ఎంఎస్సీ చేసిన తర్వాత 4 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేసి ఆ తర్వాత ఐసీఆర్ ఫెలోషిప్ రావడంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్గా చేరి 1985 నుంచి 88 వరకు నా పరిశోధనలు కొనసాగినాయి. అప్పుడప్పుడే కోస్తా జిల్లాలలో చేపల పెంపకం అనేటువంటిది మొదలైంది. ఆ పరిస్థితులలో నేను ఒక ఐసీఆర్ పరిశోధకుడుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏలూరు దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్లో చేరడం జరిగింది. ఆ సమయంలో రైతులందరూ వచ్చి చేపలను ఎలా పెంచుకోవాలి, చేపల పెంపకం చేపట్టడానికి మినిమం అతి తక్కువ విస్తీర్ణం ఏంటి, ఎంత లోతు ఉండాలి, ఎలా తవ్వుకోవాలి,